మాట్లాడాల్సి వచ్చింది అంటాడు కిషోర్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. పివి శ్రీనివాస్ గారికి, మీకు, కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా బెల్లనాయక్ గారికి, అండ్ ఏదైతే మీ ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి ఈరోజు ఏదైతే హెచ్సిఏలో జరిగినటువంటి భూముల గురించి ప్రధానమంత్రి గారు బుల్డోజర్లు నడిపిస్తున్నారు. ఎందుకంటే బుల్డోజర్ రాజ్ అంటే బీజేపీ పార్టీ గుర్తుకొచ్చే కాడ నుంచి ఈరోజు బుల్డోజర్ అంటే కాంగ్రెస్ కూడా అదే బుల్డోజర్లు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మనం చూసాం చాలా సార్లు నడిపిస్తాము, వారు చెట్ల మీద ప్రాణం లేని వాటి మీద నడిపిస్తున్నారు. చట్టాలతో సంబంధం లేకుండా నడిపిస్తారు. వాళ్ళకి చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగంతో పని లేదు. వాళ్ళు క్రిమినల్స్ ఉంటే వాళ్ళు అనుకుంటే చాలు, క్రిమినల్స్ అని వాళ్ళు అనుకుంటే నడపచ్చు అనమాట. అంటే ప్రభుత్వం అనుకుంటే చాలు, ప్రభుత్వం లెక్కల ప్రకారం కట్టని వేశారు. ప్రభుత్వం కూడా ఎవరైనా క్రిమినల్స్ అనుకుంటే వాళ్ళ మీద బుల్డోజర్ నడిపేది. అవి ఒకవేళ అక్రమ కట్టడాలు అయితే హైడ్రా అదే పని చేస్తుంది కదా. బుల్డోజర్ హైడ్రా అదే కదా, లేదు. హైడ్రా నడపాలని చట్టం ఎక్కడ చెప్పలేదు. సుప్రీంకోర్టు అంటే సీరియస్ గా కామెంట్ చేసింది. మళ్ళీ మీరంటే అట్లా రాకేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. బుల్డోజర్ నడుపుతాడు ఎందుకు మరి? సిఆర్పిసిలు ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఎందుకు? సార్ నేను ఏమంటున్నా అంటే రెండు జాతీయ పార్టీలు కూడా బుల్డోజర్నే నమ్ముకున్నాయి తప్పితే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి గ్రీన్ హంట్ పేరుతోటి డైలీ మావోయిస్టుల పేరుతోటి వేలాది మంది గిరిజనులను, వందల సంఖ్యలో గిరిజనులను ఎన్కౌంటర్లకు గురైతుంటే దాని గురించి ఇంత కూడా ఏ రోజు స్పందించినటువంటి ప్రధానమంత్రి గారు, వారేం పాకిస్తాన్ శత్రువులు కాదు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా భారతీయులు. ఈ భారతదేశంలో ఏదైతే వేదాంత కంపెనీ గురించో, లేకపోతే అదానీ కంపెనీ గురించో, అంబానీ కంపెనీ గురించో ఆ అడవులను నరికేస్తా అంటే నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఒక పాశవిక హత్యాకాండ జరుగుతుంది. దాని గురించి ఏ రోజు కూడా స్పందించలేదు నిజంగా. ఎందుకంటే దేశంలో మన దేశ ప్రజల్ని చంపుకోవడం దాన్ని ఏ విధంగా నేను చెప్పనివ్వండి నేనేమంటాను అంటే అబద్ధమో నిజమో తర్వాత చెప్తాం. నేనేమంటున్నా అంటే మీరు బుల్డోజర్లను ఏ విధంగా నడపాలో నేర్పించిన తర్వాత అదే బుల్డోజర్లతోటి ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం కదా ఈ విశ్వవిద్యాలయాల భూముల్లో ఏ విధంగా నడపచ్చో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఎందుకంటే మొన్న ఒక ఛాలెంజ్ చేశారు. ఏమంటున్నానంటే ఎక్కడికక్కడ విశ్వవిద్యాలయాల భూములను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుందని. గతంలో ఏదైతే మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమిని హైకోర్టు కేటాయించలేదు. ఎందుకు? ఫ్యూచర్ సిటీలు లేదు అదే 100 ఎకరాలు ఎందుకు కేటాయించలేదండి? మా విశ్వవిద్యాలయ భూమి దొరికిందా? అదేవిధంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మనం పెట్టిన డాక్యుమెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైనటువంటి ఒక డాక్యుమెంట్ ఏమని చూపించింది? అది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు బదులు 534 ఎకరాల బదులు అక్కడ 397 ఎకరాలు ఇస్తున్నామని చెప్పి భూమి లేదు కదా. మరి ఆ 397 అంటే 400 ఎకరాల భూమి లేదు కదా. ఇప్పుడు లేనప్పుడు ఈ భూమి వాళ్ళదే అయితే కదా, సెంట్రల్ యూనివర్సిటీ అయితే కదా, అది ప్రభుత్వ భూమి ఏ విధంగా అవుతుంది? మరి ప్రభుత్వ భూమి మొత్తమైనప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దాని గురించి ప్రధానమంత్రి గారు స్పందించినప్పుడు నేను ఒకటే అడుగుతాను ప్రధానమంత్రి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఈరోజు పోరెడ్డి గారితో ఒక విజ్ఞప్తి. ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలన్నీ ఏవైతే ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, అది నేషనల్ ట్రిపుల్ కావచ్చు, వీటన్నిటి భూములు అన్నీ కూడా ఏ రాష్ట్రంలో, అది యూపీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఉన్న భూములైనా సరే ఆ రాష్ట్రం నుండి వెంటనే ఆ యూనివర్సిటీల మీదకి చేంజ్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ భూమి కూడా రెవెన్యూ భూమి కింద ఉండొద్దు, ప్రభుత్వ భూమి కింద ఉండొద్దు. ఎయిమ్స్ ఒక యూనివర్సిటీ, అది మెడికల్, అది ఎయిమ్స్ పెట్టిర్రు, ఆ ఎయిమ్స్ భూమి వెంటనే రెవెన్యూ శాఖ కింద ఉండదు. ఎందుకంటే రెవెన్యూ అనేది అది స్టేట్ పరిధిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బుల్డోజర్ గురించి మాట్లాడినప్పుడు మరి అదే బుల్డోజర్ దేశం మొత్తంలో ఎంతో విధ్వంసకాండకు గురవుతున్నటువంటి అడవుల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా 11 సంవత్సరాల్లో ఇప్పటికీ అడవి విస్తీర్ణం ఎంత పెరిగిందో ప్రధానమంత్రి గారు చెప్పలే. నేను గర్వంగా చెప్తా, 10 ఏళ్లలో మా తెలంగాణలో ఈరోజు అడవి విస్తీర్ణం 4 నుంచి 5% పెరిగిందని చెప్పేసి నేను గర్వంగా చెప్తా. అదేవిధంగా సెంట్రల్ డేటానే చెప్పింది. ఈరోజు ఎందుకు దేశం మొత్తంలో అడవులు ఎందుకు పెరుగుతలేవు? మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి, వందలాది బుల్డోజర్లు తీసుకొచ్చేసి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మీద ఎందుకు నడిపించింది? ప్రభుత్వ భూమే కదా, ఒక 2 రోజులు ఆగి తీసుకోవచ్చు కదా, లేకపోతే వాళ్ళందరినీ పిలిచి చర్చలకు పిలిచి ఈ రోజు వేసిన కంటే ఆ రోజు వేసి తీసుకోవచ్చు కదా. ఎందుకు ఒక హాలిడే ఉన్న రోజు, ఉగాది పర్వదినం రోజు, లేదా రంజాన్ ఉన్న రోజు
లేకపోతే హాలిడేలు ఉన్న రోజు Right. ఎందుకు నడిపిస్తుంది? మళ్ళీ వస్తాను. కాబట్టి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. Right. అదే క్రమంలో ఇప్పటి వరకు కూడా బీజేపీ సెంట్రల్ యూనివర్సిటీలు మావి, దానికి కేటాయించిన భూమి అని ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు ఎంతసేపు పర్యావరణ విధ్వంసం అని మాట్లాడుతారు తప్పితే ఆ భూములు మాయం చెప్పలేదు. ఒకటి చాలా బాధాకరమైన విషయం, ఇవాళ కూడా ఒక జింక చనిపోవడం జరిగింది. అక్కడ వన్యప్రాణులు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో Right. దానికంతా కూడా వెల్లనాయక్ గారు. సుప్రీంకోర్టు చెక్ చేయడం జరుగుతుందండి. వెల్లనాయక్ గారు, అంటే మోడీ చేసిన వ్యాఖ్యలు కొంత సీరియస్గానే పొలిటికల్గా, ఎందుకంటే ఎక్కడో హర్యానాలో సభలో ఇక్కడ యాదృచ్ఛికమా లేకుంటే సరే పొలిటికల్గా పార్టీ ఫోకస్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానా లాంటి ఇష్యూ రేజ్ అయింది కాబట్టి అది కనెక్ట్ అవుతారు, పబ్లిక్ కనెక్ట్ అవుతారు బీజేపీకనో, సరే యాంగిల్ ఉండొచ్చు. కానీ పర్యావరణాన్ని మేము కాపాడుతున్నాం, కాంగ్రెస్ ధ్వంసం చేస్తుంది, దీనికి మరి ఏం సమాధానం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్. మోడీ గారి వ్యాఖ్యలు నేను విన్నాను.